సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా మత గ్రంథాలను తమ స్వహస్తాలతో స్పృశించి పవిత్రం చేసి వాన్ని తమ భక్తులకు పారాయణ నిమిత్తం ఇస్తూ ఉండేవాడు. మానవుడు సముద్రంలో మునగ్గానే అన్ని తీర్థాలలోనూ పుణ్యనదుల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. అటులనే మానవుడు సద్గురుని పాదార విందాలను ఆశ్రయించగానే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభిస్తుంది. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగజేయనట్టి శ్రీ సాయి మహారాజునకు జయముగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగచేయము. చాతక పక్షి మేఘములు త్రాకి ఎట్లు సంతసించునో అట్లనే ఈ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు విన్నప్పుడు వారి వారి కుటుంబాలకు సాత్విక భావాలు కలుగునుగాక. వారి శరీరము చమరించునుగాక. వారి నేత్రములు కన్నీటితో నిండునుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగునుగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణకెదరుగాక. వారిలో గల వైషమ్యములు తమ తమ భేదములను నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించిందని అనుకొనవలను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపిస్తాడు. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలను. వేదములు నిన్ను మాయనే మహాసముద్రాలను దాటించలేవు. సద్గురువే ఆపద నుంచి రక్షించగలిగినటువంటి వాడు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచినట్లు చేయగలడు. కొందరు భక్తులు మత గ్రంథాలను పారాయణం చేయుటకు బాబా చేతికిచ్చినటువంటి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాన్ని పుచ్చుకునేవారు. అట్టి గ్రంథాలు పారాయణము చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్టు భావిస్తూ ఉండేవాడు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతం తీసుకొని షిరిడి వస్తాడు. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు వెళ్తాడు. అచ్చట బాబా దానిని తీసుకొని చేత్తో తాగి కొన్ని పుటలను తిప్పి శ్యామకిచ్చి దీన్ని తన వద్ద ఉంచుకోమని చెప్పి చెప్తారు. అది కాక పుస్తకమనియు అందుచే దానిని అతనికి ఇచ్చి వేయవలనను శ్యామ చెప్తాడు. కానీ బాబా దాన్ని నేను నీకు ఇచ్చి తిని దీన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుకొను, అది నీకు పరిగివచ్చును అని చెప్పి చెప్తారు. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకాలు శ్యామ వద్దకు ఉంచుతాడు. కొన్ని దినముల తర్వాత కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకి ఇస్తారు. బాబా దాన్ని తాకి ప్రసాదంగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమని చెప్తారు. అది అతనికి మేలు చేస్తుందని చెప్పి చెప్తారు. కాకా సాష్టాంగ నమస్కారంతో ఆ పుస్తకాన్ని స్వీకరిస్తాడు. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకం. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు నిశ్చయించుకొని విష్ణు సహస్రనామను ప్రసాదంగా ఇస్తారు. దీనిని ఈ కింది విధంగా చూద్దాం. ఒకప్పుడు ఒక రామదాసి, సమర్థ రామదాసు భక్తుడు షిరిడికి వస్తాడు. కొన్నాళ్ళు అక్కడే ఉండి పారాయణం చేస్తూ ఉంటాడు.